హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాజిక్ ఆఫ్ మోమ్. ఈరోజు మన వీడియోలో మన పెడిక్యూర్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తున్నాను. మనం పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ లుక్ కూడా నేను మీకు ఇచ్చాను. సో ఇంట్లోనే ఈజీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తో ఎలా చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ ప్రాసెస్కి మనకు ఫస్ట్ కావాల్సింది ఒక టబ్ అయితే మనకు కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. సో టబ్ తీసుకొని దాంట్లో గోరువెచ్చని నీళ్ళు, లుక్ వామ్ వాటర్, మనం కాళ్ళు పెట్టేటట్టు ఉండేలాగా ఉండాలన్నమాట. నీళ్ళు మరీ వేడిగా కాదు, చల్లగా కాదు, కొంచెం గోరెచ్చగా ఉన్న నీళ్ళు తీసుకొని మనం దాంట్లో ఒక షాంపూ వేసుకోవాలి. ఆ షాంపూ కూడా మనకి ట్రాన్స్పరెంట్ కలర్ ఆర్ వేరే కలర్లో ఉండాలి, కానీ బ్లాక్ కలర్లో ఉండే షాంపూలు యూజ్ చేయొద్దు. సో వేరే కలర్ షాంపూస్ మనం నార్మల్గా హెయిర్కి యూజ్ చేస్తాం కదా, అలాంటి షాంపూస్ బట్ బ్లాక్ షాంపూస్ ఉండొద్దు. ఇప్పుడు మనకి సన్సిల్క్లో చిక్లో బ్లాక్ కలర్ షాంపూస్ వస్తాయి, అవి అవాయిడ్ చేయండి. అవి కాకుండా నార్మల్గా వైట్ కలర్, ట్రాన్స్పరెంట్ కలర్, లేదంటే పింక్ కలర్ ఇలా ఉంటాయి కదా షాంపూస్, అలాంటి షాంపూస్ ఏదైనా యూజ్ చేయొచ్చు. అలాంటి షాంపూస్ అన్ని మీరు మంచిగా వాటర్లో వేయాలి. వేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. షాంపూ అంతా వాటర్లో కలిసిపోవాలి. కలిసిపోయాక దాంట్లో ఇప్పుడు మనం దాంట్లో మన కాలు పెట్టి ఒక 15 to 20 మినిట్స్ అలాగే ఉంచాలన్నమాట. నీళ్ళు వేడిగా ఉన్నప్పుడు మన కాలు డ్రైగా ఉన్నప్పుడు హార్డ్ ఉంటుందన్నమాట. దాంట్లో గోరెచ్చని నీళ్ళలో పెడితే మన కాలంతా కొంచెం స్మూత్ అయిపోయి మనకి నెక్స్ట్ ప్రాసెస్కి మన కాలు ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో దానికి మనం ఒక 15 to 20 మినిట్స్ కాళ్ళు గోరెచ్చని నీళ్ళలో పెట్టేస్తే మన కాళ్ళలో ఉన్న కొంచెం డస్ట్ కూడా బయటికి వెళ్ళిపోతుంది. సో మన నెక్స్ట్ ప్రాసెస్కి కూడా ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్క్రబ్ తీసుకున్నాను. నా దగ్గర ఈ స్క్రబ్ ఇప్పుడు అవైలబుల్ ఉందని స్క్రబ్ తీసుకున్నాను. ఇది నేను ఫేస్కి వాడే స్క్రబ్ అనమాట, పప్పాయ అండ్ షియా బటర్ది. సో ఇది కూడా చాలా మంచి స్క్రబ్ చేస్తుంది. సో ఈ స్క్రబ్ తీసుకొని మనము కాళ్ళకి మంచిగా మసాజ్ చేసుకోవాలి ఒక 10 to 15 మినిట్స్. సర్క్యులర్ మోషన్లో కింద నుంచి పైకి, పై నుంచి కిందకి మంచిగా ఒక 15 మినిట్స్ అలా మసాజ్ చేయాలన్నమాట. స్క్రబ్ చేస్తే ఏంటంటే కాళ్ళకు ఉన్న ట్యాన్, దట్ అంతా పోతుందన్నమాట. కొంచెం మన కాలు వైట్ అవుతుంది. స్క్రబ్ చేయడం వల్ల దానికి ఉండే ట్యాన్ పోతే కాలు కొంచెం నీట్గా కనిపిస్తుంది అనమాట. మంచిగా కాళ్ళకి మంచిగా మీకు ఎంత ఓపిక ఉంటే దాని అకార్డింగ్ అంతసేపు మీరు మంచిగా మసాజ్ చేసుకోండి కాళ్ళకి. మీరు మసాజ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మసాజ్ చేయండి. సో మసాజ్ చేయడానికి కొంచెం ఈజీగా అవుతుంది. టెక్స్చర్ కూడా కొంచెం వాటరీ ఉంటే మీకు చేయడానికి చేయి నొప్పి కాదు. సో అట్లా ఈజీగా అయిపోతుంది. సో అప్పుడప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ మసాజ్ చేసుకోండి. అండ్ ఇంకో టిప్ ఏంటంటే, మీరు పెడిక్యూర్ చేసుకునే ముందు మీ కాళ్ళకి నెయిల్ పాలిష్ ఉంటే నెయిల్ పాలిష్ కొంచెం రిమూవ్ చేసేసుకొని ఈ స్క్రబ్ చేసుకోండి. 2 కాళ్ళకి మంచిగా స్క్రబ్ కంప్లీట్ అయిపోయాక మంచిగా అదే వాటర్లో కాళ్ళని ఒకసారి మంచిగా వాష్ చేసుకోండి. మీరు కాళ్ళని నీట్గా వాష్ చేసుకున్నాక మనం నెక్స్ట్ స్టెప్కి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీకు ఒక 40% పెడిక్యూర్ అయ్యిందనమాట. ఇప్పుడు ఈ పెడిక్యూర్కి మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసింది అనమాట. ఇది ఒక మసాజర్ అనమాట. ఈ మసాజర్లో ఒక 5 అటాచ్మెంట్స్ ఉంటాయి. సో 5 అటాచ్మెంట్స్, ఒక్కొక్క అటాచ్మెంట్ ఒక్కొక్క దానికి యూజ్ చేయొచ్చు. దీంట్లో ఇప్పుడు నేను ఏ అటాచ్మెంట్ యూజ్ చేస్తానో నేను మీకు చూపిస్తున్నాను. ఈ మసాజర్ గురించి డీటెయిల్గా మీకు వీడియో కావాలంటే కామెంట్లో పెట్టండి. ఎలా యూజ్ చేయాలి, ఏ ఏ అటాచ్మెంట్స్ దేని యూజ్ అవుతుందో నేను క్లియర్గా వీడియో చేసి పెడతాను. సో ఇప్పుడైతే మనకి మెయిన్ ఈ ఎక్కువ రెగ్యులర్గా నేను ఇది మసాజెస్కి యూజ్ చేసే అటాచ్మెంట్తో మాత్రమే చూపిస్తున్నాను. సో దీనికి ఎక్కువ ఇట్లా పిన్స్లా ఉన్నాయి కదా, ఇది ఎక్కువ మసాజ్కి యూజ్ అవుతుంది అనమాట. మన డెడ్ స్కిన్ ఉంటుంది కదా కాళ్ళకి, ఆ డెడ్ స్కిన్ రిమూవ్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది అనమాట. దీంట్లో ఆన్ ఆఫ్ బటన్స్ ఇచ్చారు. ఇలా ఆన్ ఆఫ్ మనకి ఎంత ఆన్ అయితే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేయాలన్నప్పుడు ఆఫ్ చేయొచ్చు. అండ్ ఇది బ్యాటరీస్తో నడుస్తుంది అనమాట. ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే 2 బ్యాటరీస్ వేసుకోవచ్చు. 2 బ్యాటరీస్ వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది రెడీ టు యూజ్ అనమాట.
సో దీనికేం ఛార్జింగ్ వైర్ అదేం రాలేదు, ఓన్లీ బ్యాటరీస్తోనే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నా కాళ్ళకి చూసినట్టయితే నాది చాలా డెడ్ స్కిన్ వచ్చిందనమాట. మొత్తం కాళ్ళకి కింద ఒక్కొక్కసారి చెప్పులు లేకుండా నడుస్తాం కాబట్టి మొత్తం వాటర్లో అలా ఇలా తడిసిపోతుంది కాలు కాబట్టి అప్పుడప్పుడు చాలా క్రాక్స్ వచ్చేసేసి మొత్తం డెడ్ స్కిన్ చాలా రోజులు అయిపోయింది అనమాట నేను పెడిక్యూర్ చేసుకోక. సో ఫుల్ డెడ్ స్కిన్ వచ్చింది. సో అదంతా క్లీన్ చేసుకోవడానికి నేను ఇది యూజ్ చేస్తున్నాను. సో మనకి ఎక్కడైతే డెడ్ స్కిన్ ఉందో అక్కడే ఇది నీట్గా మసాజ్ చేసుకోవాలన్నమాట. దీంతో మసాజ్ చేసుకుంటే మనకి ఆ డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అయిపోతుంది. మీకు నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. అది ఆ మసాజర్తో నేను క్లీన్ చేస్తుంటే డెడ్ స్కిన్ మొత్తం ఆ మసాజర్కి అటాచ్ అయిపోతుంది అనమాట. చాలా వరకు డెడ్ స్కిన్ క్లియర్ అయిపోయింది నా కాళ్ళకి. ఎందుకంటే నాకు చాలా రోజుల నుంచి 2-3 మంత్స్ నుంచి నేను చేయట్లేదు. సో చాలా డెడ్ స్కిన్ అయ్యింది నా కాళ్ళకి. సో అలా అని మసాజ్ చేసుకుంటున్నాను కదా, మీకు వీడియో కూడా పెడితే యూజ్ అవుతుంది అని చెప్పి నేను వీడియో పెడుతున్నాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మొత్తం నా కాళ్ళకు ఉన్న ట్యాన్ అండ్ ఆ డెడ్ స్కిన్ మొత్తం ఆ మసాజర్కి కొంచెం కనిపిస్తుంది. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. కాళ్ళకి మీకు ఎక్కడెక్కడ డెడ్ స్కిన్ ఉంది, ఎక్కడెక్కడ నల్లగా అయిపోయింది ఇలా అనిపించిన దగ్గర అంతా మీరు దీంతో ఒకసారి మసాజ్ చేసుకోవాలి. ఇది మనం ఏం ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మెషిన్ కాబట్టి మనం నార్మల్గా కాళ్ళ దగ్గర పెడితే దాని పని అది చేసుకుంటుంది. సో మనం అంత స్ట్రగుల్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. మీరు చూసినట్టయితే అటాచ్మెంట్కి నాది డెడ్ స్కిన్ మొత్తం బ్లాక్గా ఇలా వచ్చింది చూడండి. సో ఇలా చాలా రోజులు చేయకుండా మనం ఇంట్లో ఉంటాము రెగ్యులర్గా, మన గురించి మనం కేర్ తీసుకోము, మన గురించి మనం టైం స్పెండ్ చేయము. సో 1 మంత్కి ఒక్కసారైనా మన కోసం మనం టైం తీసుకొని మన బాడీ గురించి మనం కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరి కోసం అన్నీ కేర్ తీసుకుంటాం కానీ మన గురించి మనం చూసుకోము. సో మంత్లీ ఒక్కరోజైనా మన కోసం మనం టైం కేటాయించి మన బాడీ గురించి మనం ఎలా ఉండాలి, మన గుడ్ లుకింగ్ అన్నీ మన కేర్ మనం తీసుకోవాలి. సో అది మీకు యూజ్ అవుతుంది. ఇంట్లో ఉండి పార్లర్కి ప్రతిసారి వెళ్ళి మనం పెడిక్యూర్ మ్యానిక్యూర్ ఇవి చేసుకోలేము కాబట్టి ఇంట్లో ఉన్న ఐటమ్స్తో ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను అనమాట. అంతే. ఒకవేళ మీకు ఈ మసాజర్ యూజ్ఫుల్ అవుతుంది, ఈ మసాజర్ మీకు కావాలనుకుంటే నేను దీని ప్రైస్ అండ్ దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు. సో దీనివల్ల ఇది ఏంటంటే మనం ఎక్కువ స్ట్రగుల్ చేయాల్సిన అవసరం లేదు. మనం మిషన్ డైరెక్ట్ పెడితే దాని పని అది చేస్తుంది కాబట్టి మనం ఎక్కువ ఫోర్స్ చేసి మన చేతులు పెట్టి రబ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. సో అందుకే ఈజీ అయిపోతుంది అని చెప్పి ఈ మసాజర్ నేను యూజ్ చేశాను. సో 2 కాళ్ళకి మంచిగా నీట్గా మసాజ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ డిఫరెన్స్ చూడొచ్చు. నేను ఇక్కడ మసాజ్ చేస్తే చేసిన కాళ్ళకి చేయని కాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉందో. చేయని కాలు చూడండి నాది ఎంత డెడ్ స్కిన్ ఉందో, చేసిన కాలు కొంచెం డెడ్ స్కిన్ తగ్గిపోయింది అనమాట. సో 2 కాళ్ళకి మనం మంచిగా దీంతో మసాజ్ చేసుకుంటే డెడ్ స్కిన్ రిమూవ్ అయిపోయి మనకి అక్కడ ఫ్రెష్ స్కిన్ కూడా వస్తుంది. సో మన కాళ్ళు కూడా నీట్గా కనిపిస్తాయి. సో అందుకే డెడ్ స్కిన్ రిమూవ్ చేయడానికి మెయిన్ ఇది యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, మీరు వీడియో చూసినట్టయితే ఆ మసాజర్ పైన నా డెడ్ స్కిన్ అండ్ నా కాళ్ళకి ఉన్న డస్ట్, ట్యాన్, మైల అంతా ఎలా మిషన్ పైన అంతా ఎలా పడుతుందో. సో అలా క్లీన్ చేసుకోవడం వల్ల మన కాళ్ళు నీట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ మసాజింగ్ అయిపోయాక మీరు ఒక్కసారి కాళ్ళని నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మంచి క్లీన్ వాటర్తో ఒకసారి వాష్ చేసుకుంటే ఏదైనా పార్టికల్స్ ఉండిపోతే అదంతా రిమూవ్ అయిపోతుంది. సో ఒక్కసారి కాళ్ళని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మనం ఈ యూజ్ చేసిన ఈ గ్యాజెట్ని, మసాజర్ని కూడా మంచిగా వాష్ చేసి మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అది రిమూవ్ చేయడానికి ఈజీగా వస్తుంది అనమాట. రిమూవ్ చేసుకోవచ్చు, మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు. సో అలా రిమూవ్ చేసుకొని వాష్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనము ప్యాక్ పెట్టుకోవాలి కాళ్ళకి. సో ప్యాక్కి ఏమేమి కావాలి, ఎలా పెట్టుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకోవాలి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ముల్తానీ మిట్టి. ఇది మామూలు ముల్తానీ మిట్టి పౌడర్ నార్మల్గా జనరల్ షాప్స్లో దొరుకుతుంది కదా, ఆయుర్వేదిక్ షాప్స్లో, దాంట్లో అలాంటి షాప్లో నేను తీసుకున్నాను. సో ముల్తానీ మిట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అండ్ ఇది ఆల్స్ గుడ్నెస్ వాళ్ళ ఆరెంజ్ పీల్ పౌడర్. సో ఇది ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను, ఎందుకంటే 2 కాళ్ళకి సరిపోవాలి కాబట్టి 1 స్పూన్ వేసుకున్నాను. అండ్ ఇది ఆల్స్ గుడ్నెస్ది బీట్రూట్ పౌడర్. సో నా దగ్గర బీట్రూట్ ఈ శాండిల్వుడ్ పౌడర్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వేసుకుంటున్నాను. సో ఇది కూడా కొంచెం వేసుకున్నాను. నెక్స్ట్ ఆల్స్ గుడ్నెస్ది శాండిల్వుడ్ పౌడర్ వేసుకున్నాను. శాండిల్వుడ్ పౌడర్ ఏంటంటే మనం ఇప్పుడు స్క్రబ్ చేసాం కదా, శాండిల్వుడ్ పౌడర్తో ఏంటంటే కొంచెం కాలు కూలింగ్ అవుతుందన్నమాట. మనం ఇప్పుడు స్క్రబ్ అండ్ మసాజింగ్ చేసాం కదా, దానివల్ల కొంచెం ఒక్కొక్కళ్ళకి స్కిన్ మండుతుందన్నమాట. మండినప్పుడు దీనివల్ల కూల్ అవుతుంది. దాని తర్వాత మనము ఆల్స్ గుడ్నెస్ వల్ల
వైట్ టర్మరిక్ వేసుకున్నాము. మనం నార్మల్గా కూరలో వాడే పసుపు అయితే మనకి పసుపు కలర్ అయిపోతుంది అనమాట, ఎల్లో కలర్ వస్తుంది కానీ రిజల్ట్ అంత రాదనమాట. ఈ వైట్ టర్మరిక్ వల్ల ఏమవుతుందంటే మనకి అలా కలర్ రాదు, బట్ దాని రిజల్ట్ మాత్రం ఉంటుంది. సో అలా కొంచెం ఒక పించ్ వేసుకున్నాను పసుపు. దాని తర్వాత నెక్స్ట్ ఆలోవెరా జెల్ వేసాను నేను. ఆలోవెరా జెల్ ఏంటంటే కాళ్ళని కొంచెం స్మూతింగ్ చేస్తుంది అనమాట. సో అందుకే కొంచెం ఆలోవెరా జెల్ వేసాను. సో మీరు నార్మల్గా ఒకవేళ చెట్టు మీ ఇంట్లో ఉంది అంటే చెట్టుదైనా యూజ్ చేయొచ్చు. ఒకవేళ చెట్టు అవైలబుల్ లేదు మా దగ్గర ఇలా బాటిల్స్లో ఉంది అంటే ఏదైనా యూజ్ చేయొచ్చు, అది మీ ఇష్టము. అండ్ నెక్స్ట్ ఆల్స్ గుడ్నెస్ వల్ల క్యాస్టర్ ఆయిల్ మాత్రం మస్ట్ అండి. మన ఈ క్యాస్టర్ ఆయిల్ ఏంటంటే హెయిర్కి యూజ్ చేయొచ్చు, కాళ్ళకి యూజ్ చేయొచ్చు. క్యాస్టర్ ఆయిల్తో ఉన్న బెనిఫిట్స్ చెప్పుకుంటూ పోతే ఒక 10 వీడియోస్ అయినా సరిపోవు. సో అందుకే క్యాస్టర్ ఆయిల్ కంపల్సరీగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. సో క్యాస్టర్ ఆయిల్ కొంచెం వేసాను. క్యాస్టర్ ఆయిల్ వేసి ఇప్పుడు నెక్స్ట్ నేను నిమ్మకాయ వేసాను. నిమ్మకాయ నార్మల్గా పిండి వేస్తాం కదా, నిమ్మకాయ డీటాన్ చేస్తుంది అనమాట, ట్యాన్ని రిమూవ్ చేసేస్తుంది కాబట్టి కొంచెం నిమ్మకాయ వేసాము. సో నిమ్మకాయ వాటర్తో మీరు ఇప్పుడు మంచిగా నిమ్మకాయ వాటర్ వేసాక ఒకసారి మిక్స్ చేసుకొని మంచి ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. ఒక పేస్ట్ లాగా అంటే కన్సిస్టెన్సీ మనం కాళ్ళకి పెట్టుకునేలాగా ఉండాలి. మరి వాటర్ కాకుండా, లేదంటే గట్టిగా ఉండకుండా నార్మల్గా పేస్ట్ లాగా ఉంటే కొంచెం పెట్టుకోవడానికి ఈజీగా ఉండేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కానీ మిక్స్ చేయలేదు. ఇప్పుడు కలిపేటప్పుడు మొత్తం అన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్నాక సో ప్యాక్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాలు మొత్తం కవర్ అయ్యేలాగా ప్యాక్ మంచిగా అప్లై చేసుకోవాలన్నమాట. కొంచెం సన్న లేయర్ కాకుండా లావు లేయరే మంచిగా అప్లై చేసుకోండి. ఇప్పుడు మన కాలు మొత్తం పెట్టుకోవాలి. అండ్ కింద మనం డెడ్ స్కిన్ ఎక్కడైతే రిమూవ్ చేసామో అక్కడ కూడా ఇది అప్లై చేసుకోవచ్చు అనమాట. మొత్తం కాళ్ళకి కింద కూడా మనం డెడ్ స్కిన్ ఇప్పుడు మసాజర్తో చేసాం కదా, సో ఆ ప్లేస్లో కూడా పెట్టుకోవాలి. ఆ ప్లేస్లో ఏంటంటే ఇప్పుడు డెడ్ స్కిన్ రిమూవ్ చేసినప్పుడు కొంచెం స్కిన్ అనేది వెళ్ళిపోయి స్కిన్ అనేది కొంచెం మండుతుంటుంది, ప్లస్ ఆ స్కిన్ కొంచెం కదిలినట్టు అయిపోతుంది అనమాట. సో అక్కడ కూడా మంచిగా అప్లై చేసుకుంటే మీ కాలు కొంచెం కూలింగ్ అవుతుంది, మంట ఏమి ఉండదు అనమాట. సో అలా కొంచెం డెడ్ స్కిన్ రిమూవ్ చేసిన దగ్గర కూడా మంచిగా అప్లై చేసుకొని మీరు ఈ ప్యాక్ ఒక 15 to 20 మినిట్స్ అలాగే ఉంచుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి కొంచెం మొత్తం డ్రై కాకుండా కొంచెం లైట్ డ్రై అయితే చాలన్నమాట. 15-20 మినిట్స్ తర్వాత లైట్ డ్రై అవుతుంది. ఆ లైట్ డ్రై అయ్యాక మీరు మంచిగా కాళ్ళని వాటర్తో నీట్గా వాష్ చేసేసుకోండి. అలా నీట్గా 2 కాళ్ళకి మంచిగా అప్లై చేసుకొని 15 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోండి. సో వాష్ చేశాక నేను రిజల్ట్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. సో కాళ్ళని వాష్ చేసేసాక ఇలా ఉందనమాట. పార్లర్ అంత రిజల్ట్ రాకపోయినా మనం ఇంట్లో మనం చేసుకున్నాం కాబట్టి డబ్బులు మిగిలిపోతాయి. కొంచెం పార్లర్ అంత రిజల్ట్ రాకపోయినా 90% రిజల్ట్ అయితే పక్కా వస్తుంది. సో ఈ ప్యాక్ వాష్ చేశాక మీరు ఆలోవెరా జెల్ మంచిగా అప్లై చేసుకోండి ఒకసారి కాళ్ళకి. ఎందుకంటే మనం ప్యాక్ 15 మినిట్స్ పెట్టుకున్నాము. సో మన కాలు మండకుండా స్మూతింగ్ అవ్వాలంటే మళ్ళీ ఒకసారి ఆలోవెరా జెల్ పెట్టేసి వదిలేయచ్చు అనమాట. ప్యాక్ అయితే మనం ఎక్కువసేపు ఉంచుకోలేము. సో ఆలోవెరా జెల్ ఇది న్యాచురల్లీ కాబట్టి అది ఎంతసేపు ఉంచుకున్నా ఏం కాదు. సో కాళ్ళకి పెట్టేసుకొని వదిలేస్తే అదే డ్రై అయిపోతుంది అనమాట, ఎండిపోతుంది. మనకు పెట్టినట్టు కూడా ఏమనిపించదు. సో అలా ఒక ఉట్టి ఆలోవెరా జెల్ ఒకటి కొంచెం అప్లై చేసేసి వదిలేసేయాలి. ఇప్పుడు మీకు నచ్చిన నెయిల్ పాలిష్ కలర్ ఏదైనా సరే కాళ్ళకి అప్లై చేసేసుకోండి. సో అప్పుడు మీకు కాళ్ళకి లుక్ కనిపిస్తుంది. సో ఇది నా కాళ్ళ ఫైనల్ లుక్, పెడిక్యూర్ అయ్యాక ఆ ఫైనల్ లుక్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.